ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి అని. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటను ఆనాడు సమూయేలు భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు. భక్తుడైతే దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ దినమున అదే సమయమున ప్రజలందరూ నిలిచి చూచుచుండగా ఉరుములను వర్షమును పంపాడండి దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు గొప్ప కార్యములు చేసే శక్తిమంతుడు. ఆయన అద్భుతములు చేసేవాడు. ప్రియులారా, ఆ దేవుడు కార్యము చేస్తే దానిని ఆపివేయగలవాడు, ఆ కార్యమును అడ్డుకునేవాడు, త్రిప్పివేసేవారు ఏ ఒక్కరూ లేరండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను సమూయేలు గారు చెబుతున్నాడు. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి అని. ఆనాడు భక్తుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ దినమున అదే సమయమున ప్రజలందరూ నిలిచి చూచుచుండగా ఉరుములను వర్షమును పంపాడు దేవుడు. ప్రియులారా, ప్రకృతి అంతా ఆయన స్వాధీనంలో ఉంది. ఆయనకు లోబడినది ఆయన చేతుల్లో ఉందండి సమస్తము. ఆ దేవుడు అనుకుంటే చాలు, ఏమైనా చెయ్యగలడు. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు దేవునిని నమ్మి ఆయనకు ప్రార్థించే నీ జీవితంలో కూడా ఏ కార్యాన్నైనా చేయుటకు సమర్థుడండి ఆ దేవుడు. నువ్వు నిలిచి చూచుచుండగానే నీ ఎడల అద్భుతాన్ని జరిగిస్తాడు. కానీ ఈనాడు మన జీవితాలలో, మన కుటుంబాలలో దేవుని యొక్క గొప్ప కార్యములను మనం చూడలేకపోతున్నాము. కారణం, దేవుని మాట వినకుండా ఆయన ఆజ్ఞలను భంగము చేసి మన పితరులు నడుచుకున్నట్లుగా మనం కూడా దేవునికి విరోధముగా జీవిస్తున్నాము. కాబట్టే దేవుని మేలులను, ఆయన ఆశీర్వాదములను మన కుటుంబాలలో చూడలేకపోతున్నామండి. ప్రియులారా, ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య, కుటుంబంలో సంతోషం, సమాధానం లేకుండా జీవిస్తున్నాము. ఆర్థికపరమైన బాధలు, అనారోగ్య ఇబ్బందులు, సంతానలేమి, ఉద్యోగం లేక, ఉన్న ఉద్యోగం కోల్పోయి, వ్యాపారంలో అభివృద్ధి లేక, పిల్లల భవిష్యత్తు బాగోలేక, శత్రు భయాలతోటి, అనేకుల వ్యతిరేకతలను, బంధువులు స్నేహితుల నుండి నిందలు, అవమానాలు, కుటుంబ సభ్యులలో రక్షణ లేక, ఆత్మీయంగా పతనమైన పరిస్థితులలో ఈనాడు మనం జీవిస్తున్నాము కదా. ఇలా రకరకాల బాధలను మనం అనుభవిస్తూ ప్రతిదినము కన్నీరు కారుస్తున్నాము కదా. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి ప్రార్థించకుండా, వాక్యాన్ని చదవకుండా, ఆయనకిష్టమైన రీతిలో జీవించకుండా దేవునికి దుఃఖకరంగా జీవిస్తున్నాము. చేసేది తప్పు, పాపం అని తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా చెడు కార్యములను జరిగిస్తున్నాము. దేవుడు మన పట్ల ఎంత ప్రేమ చూపినప్పటికీ, ఎన్ని మేలైన కార్యములను జరిగించినప్పటికీ కూడా నిత్యము ఇశ్రాయేలు ప్రజల వలె ఆయనపై సనుగుతున్నాము, గొనుగుతున్నాము. అందువలననే మనం దేవుని యొక్క గొప్ప కార్యములను చూడలేని గ్రుడ్డితనంలో బ్రతుకుతున్నామండి. ప్రియ సహోదరి సహోదరుడా, సమూయేలు భక్తుని ప్రార్థన, ఆయన విశ్వాసం, దేవునిపై ఆ భక్తునికున్న నమ్మకం ఎంత గొప్పదండి. సమూయేలు యెహోవాను వేడుకున్నప్పుడు, బ్రతిమిలాడినప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యాన్ని జరిగించినాడు. ఈనాడు మనము కూడా దేవునిపై ఇట్టి విశ్వాసం ఉంచుదాము. ఇలాంటి నమ్మకంతో మనం కూడా ప్రార్థించుదాము. మనం పట్టుదలతో ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యములను జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు పట్టుదలతో ప్రార్థించడం లేదు కాబట్టే మన జీవితంలో దేవుని కార్యములు లేవండి. ప్రార్థనంటేనే విసుగు. అబ్బా, ఇంకా ఎంతకాలం, ఎన్ని రోజులు ప్రార్థించాలి? అందరి జీవితాలలో దేవుడు కార్యాలు చేస్తున్నాడు. నాకే ఎందుకు ఇలా చేస్తున్నాడు? నా జీవితంలోనే దేవుడు కార్యాలు చెయ్యట్లేదేంటి? ఎందుకు అన్నీ ఆలస్యమవుతున్నాయి అని ఈనాడు మనం ఎంతో బాధపడుతూ ఉంటున్నాము. దేవునిపై కోపగించుకుంటున్నాము, విసిగిపోతున్నాము.
ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి విసిగే మనలో ఉండకూడదు. విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని కార్యాలు అశ్రద్ధ చెయ్యొద్దండి. జవాబు వచ్చేంత వరకు ప్రార్థించాలి. ఎడతెగక నిత్యము పదే పదే మొరపెట్టాలి. యెహోవా జ్ఞాపకకర్తలారా, ఆయనను విశ్రమింపనీయకుడి అని వాక్యం చెబుతుంది. ప్రియ విశ్వాసి, నీ సమస్యకు జవాబు వచ్చేంత వరకు, నీ అక్కర నీ కొరత తీరేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండు. ఈ దినమున దేవుడు కార్యం చేస్తాడు, రేపు చేస్తాడు, ఈ నెలలోనే కార్యం చేస్తాడని విశ్వాసంతో కనిపెట్టుకుని దేవుని గొప్ప కార్యం కొరకు ఎదురు చూడాలి. ఆనాడు భక్తులైన వారు గొప్ప గొప్ప ప్రార్థనలు చేశారండి. దేవుని కొరకే బ్రతికారు వారు. ఎంతో మందిని దేవుని మార్గంలోనికి నడిపించినారు. సువార్త కూటములు జరిగిస్తుండగా, ఎన్నో వేల మంది ప్రజలు వింటుండగా హఠాత్తుగా గొప్ప వడగండ్ల వాన, తుఫాను, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయినప్పటికీ భక్తులు ప్రసంగం ఆపకుండా, ప్రార్థన మానకుండా ఇంకా భారంతో వేదనతో మొరపెడితే దేవుడు ఆ తుఫానును, వడగండ్ల వానను ఆపివేశాడు. ప్రార్థనకు ఆటంకకరంగా ఉన్న ఆ గాలి వానంతటినీ దూరపరిచినాడు. ప్రజలు ఆశ్చర్యపోయారండి. ఆ గొప్ప కార్యములు చూసి ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. ఈ దేవుడు ఇంత గొప్పవాడా అని వారు దేవుని గొప్ప కార్యాన్ని కల్లారా చూస్తూ వచ్చారు. వెంటనే మారు మనసు పొందారు, పాప క్షమాపణ పొందుకున్నారు, రక్షించబడ్డారు. ఆ గొప్ప దేవుని హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరించారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి మనము కూడా భక్తి విశ్వాసంతో దేవునికి ప్రార్థించుదాము. గడగడ వణుకుచు ఆయనను సేవించుదాము. మన పాపం నుండి రక్షణ పొందుకొని ఇంకా అనేకులను రక్షణలోకి నడిపించుదాము. మన కుటుంబ సభ్యుల రక్షణ కొరకు ప్రార్థించుదాము. దేశ రక్షణ కొరకు, దేశం యొక్క క్షేమం కొరకు, అధికారుల రక్షణ కొరకు, మంచి పరిపాలన కొరకు ప్రార్థించుదాము. సంఘ క్షేమం కొరకు, మన బిడ్డల క్షేమం కొరకు, కుటుంబ పరిస్థితుల కొరకు ప్రార్థిస్తే తప్పకుండా మన ప్రార్థనలకు కూడా దేవుడు జవాబునిస్తాడు. మన కుటుంబాలలో, మన జీవితాలలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. కాబట్టి ప్రియ విశ్వాసి, ప్రార్థిస్తూనే ఉండు. ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యకు. ప్రార్థించడం మానకు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో నీ ప్రార్థనకు తగినట్లుగా అద్భుతాన్ని జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు దేవా. మీరు గొప్ప కార్యములు చేసే గొప్ప దేవుడు తండ్రి. ప్రజలు చూచుచుండగానే వారి కళ్ళ ముందే అద్భుతాన్ని జరిగించే దేవుడో తండ్రి. ఈనాడు మా జీవితంలో కూడా మీ గొప్ప కార్యములు జరిగించండి దేవా. మా తోటి వారు, మా చుట్టుప్రక్కల వారు, మా బంధువులు చూస్తుండగానే మా జీవితంలో కూడా మేలులు చెయ్యమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరి మధ్య మా ఎడల అద్భుతాన్ని చెయ్యండి. మమ్మను బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా. ఈ సమయాన ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ గొప్ప సహాయాన్ని వారి ఎడల జరిగించండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేసే పనులలో, ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. మంచి జ్ఞానాన్ని, తెలివిని, క్షేమాన్ని అనుగ్రహించండి. ప్రతి ఆటంకం నుండి, ఇబ్బంది నుండి, ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహకారులు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ
కలిగి మీ అందు భయభక్తులు కలిగి జీవించుటకు మీరే సహాయం చేయండి. కుటుంబాన్ని చక్కగా కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఎంత చదివినప్పటికీ ఉద్యోగం లేక బాధపడుచున్నారు దేవా. ఎంత ప్రయత్నించినా సరైన జాబు రావడం లేదని కన్నీరు కారుస్తున్నారు దేవా. కుటుంబాన్ని పోషించుకోలేక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. దయచేసి బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన జాబుల్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు రకరకాల పరీక్షల కొరకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. అధికారులు అడిగే ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి ప్రవ్వా. పరీక్ష రాస్తుండగా మీ యొక్క ఆత్మ నడిపింపును అనుగ్రహించండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతిదీ గుర్తుంచుకొని ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాయుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సబ్జెక్టులో ఫెయిల్ అయ్యి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. మీ చిత్తమైతే మంచిగా చదివి మరలా రాసి మంచి మార్కులతో పాస్ అవ్వటకు మీరు సహాయం చేయండి. బిడ్డలు ఏ కాలేజీలో చదవాలనుకుంటున్నారో, ఏ గ్రూపు తీసుకోవాలనుకుంటున్నారో మీరే వారికి సహాయం చేయండి దేవా. అయ్యా, మీ యొక్క గైడెన్స్లో వారిని నడిపించండి దేవా. బిడ్డలకు సమస్తము తెలియజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి. అలాగే ప్రవ్వా, ఈ దినమున సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు దృష్టించండి దేవా. ఈనాడు ఎంతో మంది పిల్లలు పుట్టడం ఆలస్యమవుతుందని రకరకాల హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు, మందులు మింగుతున్నారు, టెస్టులు చేయించుకుంటున్నారు దేవా. అయ్యా, ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు, ఆర్థికంగా నష్టపోతున్నారు. అట్టి వారి ఎడల మీరే కృప చూపించండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యం అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు దేవా. దయచేసి బిడ్డలందరి పట్ల ఈ చక్కటి వాగ్దానాన్ని మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రి కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యం అన్న వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. ఈ చక్కటి వాగ్దానాన్ని బిడ్డలందరి పట్ల మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగాల కంటే శ్రేష్టమైన ఉద్యోగాలు పొందుకొనుటకు మీరు సహాయం చేయండి. వ్యాపారంలో నష్టాలు వస్తూ అభివృద్ధి లేక బాధపడుచున్న వారి బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, చెడు వ్యసనాలను బట్టి, చెడు స్నేహాలు, పాపంలో జీవిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి బానిసత్వం నుండి, వ్యర్థమైన కార్యముల నుండి బిడ్డలు మీరు సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ లేని వారిని మీరు రక్షించండి దేవా. రక్షించబడిన వారు ఆత్మీయంగా మేలు పొందుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. మీరే వారిని ఆదరించండి, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క కొరత నుంచి బిడ్డల్ని కాపాడండి ప్రవ్వా. ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల నుండి విడుదలను దయచేయండి ప్రవ్వా. కృప చూపించండి. అనారోగ్య సమస్యలతోటి, వ్యాధి రోగాలతోటి, మొండి జబ్బులతోటి, నయం కాని వ్యాధులతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి పడక మీద నుండి లేవనెత్తండి దేవా. అయ్యా, బిడ్డలు తీసుకుంటున్న మెడిసిన్స్ని దీవించండి దేవా. ట్రీట్మెంట్ అంతట్లో తోడయ్యుండండి. మంచి ఆరోగ్యం దయచేయమని మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డలందరినీ తాకి ముట్టి స్వస్థపరచమని, బాగు చేయమని, సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సంఘాలను దీవించండి. సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని, భయాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. దయచేసి అధికారుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని దయచేయండి. చక్కటి పరిపాలనను మాకు అనుగ్రహించండి. నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున నీ
బిడ్డలైన వారు విశ్వాసంతో మీకు మొరుపెడుతుండగా, నమ్మకంతో మీ వైపు చూస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం ఏమిటో, వ్యాధి ఏమిటో, బాధ ఏమిటో, సమస్య ఏమిటో సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల ఎడల మీరే న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఆత్మీయంగా బిడ్డల కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.